అందరికీ హాయ్ అండి. నేను మీ వసంత. నేను ఈరోజు చూపించే రెసిపీ ఏంటంటే పుదీనా రైసు. పుదీనా రైస్ చాలామందికి ఇష్టము, కానీ ఎందుకంటే స్కిప్ చేస్తారు దాన్ని. ఎందుకంటే దాంట్లోకి మసాలా ఎక్కువ వేస్తారని చెప్పి చాలామంది స్కిప్ చేస్తారు. కానీ మసాలా లేకుండా నేను సింపుల్గా పుదీనా రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మిక్సీ జార్లోకి పుదీనా వేసేసుకొని దాంట్లోకి పచ్చిమిర్చి ఒక 4 లేదా 5 వేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు ఒక 4 రెబ్బలు లేదా 5 రెబ్బలు వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్టు, తగినన్ని కొన్ని వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకొని మిక్సీ అనేది మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి. చాలా టేస్ట్ ఉంటుందండి, పుల్ల పుల్లగా అలా చాలా టేస్ట్ ఉంటుంది. ఈలోగా మనం పక్కన వేడన్నం అయితే ఒక ప్లేట్లోకి అన్నం చల్లారేలాగా అన్నం అనేది వేసుకోవాలండి. చద్దన్నం అయితే పెద్ద ప్యాన్ పెట్టేసి అందులోనే పులుసు అనేది తయారు చేసుకోవాలి. ఎందుకంటే అన్నం వేడి చేయాలి కాబట్టి. నేనైతే వేడన్నం కాబట్టి చిన్న ప్యాన్ పెట్టేసి అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు వేసానండి. పోపు దినుసులు వేయగానే అవి కొంచెం వేగగానే అలాగే దాంట్లోకి శనగపప్పులు ఉద్దులు వేసానండి. ఇవి అక్కడక్కడ పంటికి తగులుతుంటే చాలా టేస్ట్ ఉంటుంది. అందులోనే పచ్చి కరివేపాకు వేసానండి. చిటపటలాడుతుంది అసలు. అలాగే కొంచెం బ్రౌన్ కలర్ అంటే కొంచెం కలర్ మారిపోగానే మనం అందులోకి పుదీనా మిక్సీ వేసుకున్న మిశ్రమాన్ని అనేది వేసుకోవాలండి. అలా వేసేసుకున్న తర్వాత పసుపు, కొంచెం సాల్ట్ తక్కువైతే మళ్ళీ సాల్ట్ వేసుకోవాలండి. నేను పసుపు వేసినది వీడియో స్కిప్ అయింది, సో సారీ. తర్వాత కొత్తిమీర గార్నిష్ కోసం కొంచెం అల్లం పేస్ట్ ఉంటే వేసుకోవాలండి, అది కూడా స్కిప్ అయింది, సారీ. తర్వాత పక్కన నిమ్మకాయ కట్ చేసేసుకొని నిమ్మకాయని నేను పక్కన గ్లాస్లో జ్యూస్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే దాన్ని చల్లారిన అన్నంలోకి వేసి నిమ్మరసం అని కలిపేసుకోవాలండి. ఆ తర్వాత పులుసు వేసుకొని గంటితో కానీ చేతితో కానీ మిక్స్ చేసుకున్నారంటే పుదీనా రైస్ చాలా టేస్ట్ ఉంటుందండి. పుల్ల పుల్లగా చాలా టేస్ట్ ఉంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. యూస్ఫుల్ అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.